ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. జిల్లా అధ్యక్షులు రియాజ్కు వ్యతిరేకంగా జనసేన పార్టీ ఇన్ఛార్జీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రియాజ్పై పలు విమర్శలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలను రియాజ్ పాటించడం లేదని, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని వారు కోరారు. చేయవలసిన బాధ్యత జిల్లా నాయకుల మీద, ఇన్ఛార్జీల మీద ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమంతా కూడా జిల్లాలో పార్టీ సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీతో కానీ బీజేపీతో కానీ కోఆర్డినేషన్లో ఉండి నియోజకవర్గాల్లో జిల్లా అభివృద్ధి కోసం ఖచ్చితంగా కృషి చేస్తాము. అలాగే జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో జిల్లా పార్టీ ప్రెసిడెంట్ రియాజ్ గారికి మొదటి నుంచి జీరో స్థాయి నుంచి ఇంతవరకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేమందరం సహకరించాము. ఆయనతో మాకు ఎలాంటి విభేదాలు లేవు. ఈసారి జిల్లాలో ఖచ్చితంగా జిల్లా ప్రెసిడెంట్ చేంజ్ చేయాలి. నేను ఆ రోజు ఎంపీగా కంటెస్ట్ చేసిన నా మీద కూడా 4-5 అభియోగాలు ఏదైనా మోపినా కూడా, ఈవెన్ చిన్న విషయం చెప్తున్నాను, చెప్పకూడని విషయం కూడా చెప్తున్నాను, నన్ను 2 సార్లు రెస్పెక్టెడ్ నాదైన మనోహర్ గారి దగ్గర అవమానం చేసిన యథార్థ విషయం కూడా నేను ఆయన చెప్పలేకపోయినాను. కారణం ఏంటంటే ఒక డామినేషన్గా జరుగుతుంది. నేను ఒక రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చాను, రెస్పెక్టెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మేము ఊర్లో 40 years సర్పంచ్గా చేసినాము, రెడ్డి పనిగా చేసినాము. మా నాయన 2 సార్లు అసెంబ్లీ కంటెస్ట్ చేశాడు. జీవితం అంతా రాజకీయాల్లో ఉన్నాం. కానీ మేము ఎవరితో కూడా విభేదించడం అంటే మా మీద ఏది చేతులు కాళ్ళేసి నొక్కితే మాత్రం ఎల్లకాలం ఉండలేము. జిల్లాలో ఇవాళ బొట్టుకు రమేష్ బాబు గారు దర్శి ఇన్ఛార్జిగా ఉన్నారు, నాతో పాటు ఉన్నారు, వంశీదీప్ గారు ఉన్నారు. మేమంతా సీనియర్స్. ఇవాళ జిల్లాలో ఎక్కడ కూడా ఒక చిన్న అభిప్రాయ భేదం లేకుండా పార్టీకి ఇంతవరకు ఉన్నాము, అలాగే లైఫ్ లాంగ్ ఉంటాము. ఈ దృష్టిలో పెట్టుకొని జిల్లాను సెటరేట్ చేసుకోవాలి, పార్టీ క్యాడర్ను పట్టుకురావాలి. ఇవాళ గ్రామ స్థాయి నుంచి అన్ని కులాలలోంచి జనసేన పార్టీకి అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి